హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో ఈరోజు స్పెషల్ ఎనర్జీస్ అయితే ఉంటాయి రీడింగ్లో. అండ్ ఎందుకంటే ఇది 7/7 పోర్టల్ రోజు చేస్తున్న రీడింగ్. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఎనర్జీస్ వస్తున్నాయి. అంటే హిడెన్ ట్రూత్ ఏదైనా ఉంటే అది రివీల్ అవుతుంది ఇన్ దిస్ రీడింగ్. ఓకే, సో ఎనర్జీస్ చెక్ చేద్దాం. మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి. సో యాక్చువల్లీ మీరేం చేయాలంటే ఈరోజు మేనిఫెస్టేషన్ చేసుకోండి. మీ విషెస్ అన్నీ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయినట్టుగా విజువలైజ్ చేసుకోండి. అట్లీస్ట్ 10 minutes అయినా మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను ఈరోజు ఏం చేయాలి ఆ పోర్టల్ రోజు అని. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోకుండా ఇన్ని రోజులు హోల్డ్ చేస్తారు, కానీ చేంజ్ అయిపోయారు ఆల్రెడీ. కంప్లీట్ చేంజ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. బట్ స్టిల్ సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. సో ఇక్కడ మీ రిలేషన్షిప్ విషయంలో చూస్తే ఈ పర్సన్ మీరు పాస్ట్లో ఈ పర్సన్కి ఏదో రిక్వెస్ట్ చేశారు. లైక్ ఇట్ కుడ్ బి కమిట్మెంట్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఇలాంటిది ఏదో మీరు ఈ పర్సన్ని రిక్వెస్ట్ చేశారు. సో పాస్ట్లో ఈ పర్సన్ రెడీగా లేరు మీ ప్రపోజల్స్ ఆర్ కమిట్మెంట్ మీకు ఇవ్వడానికి, ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడానికి ఈ పర్సన్ రెడీగా లేరు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్కి కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది తన లైఫ్లో, ఇదంతా కూడా ఎవరో ఒక డివైన్ ఎనర్జీ వచ్చి ఈ పర్సన్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నట్టు ఈ పర్సన్కి ఎప్పుడూ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఇట్ సీమ్స్ లిటిల్ బిట్ చైల్డిష్, బట్ ఇది ట్రూ. ఓకే, ఈ పర్సన్కి డివైనే వచ్చి మీరే తన లైఫ్ పార్ట్నర్ అని చెప్పినా కూడా పాస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు. అది అంటే జనరల్గా డ్రీమ్స్ అంటే మనం పడుకునే ముందు ఎవరికోసమైతే ఆలోచిస్తూ పడుకుంటామో వాళ్ళే డ్రీమ్స్లో కనిపిస్తూ ఉంటారు. ఇది కామన్. సో ఈ పర్సన్ కూడా అలానే తీసుకున్నారు ఇది. కానీ ద సేమ్ డ్రీమ్స్ అగైన్ అండ్ అగైన్ ఎందుకు రిపీట్ అవుతాయి అని ఈ పర్సన్ కూడా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఈ పర్సన్కి ఎప్పుడు డ్రీమ్స్లో మీరు కనిపించినా ఆర్ మీరే తన లైఫ్ పార్ట్నర్ అని ఎవరో వచ్చి చెప్పినట్టుగా అనిపించిన ద వెరీ నెక్స్ట్ డే ఆర్ సేమ్ డే సేమ్ టైంకి ఈ పర్సన్ ఆన్లైన్ వచ్చి మీరు ఆన్లైన్ ఉన్నారా, అట్లీస్ట్ మీరు ఈ పర్సన్ని అన్బ్లాక్ చేసి ఉంచారా, ఇదంతా చెక్ చేసుకుని మళ్ళీ పడుకుంటారు. ద వెరీ నెక్స్ట్ డే ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేయడం, కాల్ చేయడం లాంటిది జరుగుతూ ఉంటుంది. సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది సిన్స్ లాంగ్ టైం, లైక్ 1 or 2 years నుండి ఈ పర్సన్ ఇదే చేస్తున్నారు, డ్రీమ్స్లో ఇదే చూస్తున్నారు. సో డ్రీమ్స్లో ఈ పర్సన్కి ఏమైతే వస్తుందో ద సేమ్ థింగ్ మీరు ఈ పర్సన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ పాస్ట్లో రిక్వెస్ట్ చేశారు, బట్ నౌ యూ స్టాప్డ్ ఎవ్రీథింగ్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్ టు కమిట్ టు యూ. ఈ పర్సన్ చేంజ్ అయ్యి అన్కండిషనల్ లవ్తో మీ దగ్గరికి రావాలి అనేది మీ విష్, అది మీ డ్రీమ్. ఇక్కడ మీ డ్రీమ్స్లో కూడా ఈ పర్సన్ కోసం ఎవరో ఏదో చెప్తున్నట్టుగా మీకు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు సీరియస్గా తీసుకుంటున్నారు అండ్ అది ఎప్పుడు జరుగుతుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమో అది క్యాజువల్గా తీసుకుంటున్నారు, అది ఇట్స్ ఎ కామన్ థింగ్ అన్నట్టు మీ పర్సన్ తీసుకుంటున్నారు. బట్ ఇప్పుడు అవి నిజం అవ్వబోతున్నాయి. ఈ పర్సన్ డ్రీమ్స్లో ఏదైతే వచ్చిందో అండ్ మీకు డ్రీమ్స్లో ఏదైతే కనిపిస్తుందో అదంతా నిజం అవ్వబోతుంది. ఓకే, అనదర్ థింగ్,
యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఇక్కడ అంటే, యూనివర్స్ మిమ్మల్ని కొంచెం పేషెన్స్తో ఉండమని చెప్తుంది. ఇన్ని రోజులు ఎలాగో వెయిట్ చేశారు ఈ పర్సన్ కోసం. సో ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీరే తన లైఫ్ పార్ట్నర్, మీతో లాంగ్ టర్మ్ ఉండాలి, లైఫ్ లాంగ్ మీతోనే కలిసి ఉండాలి అని ఈ పర్సన్ చెప్పబోతున్నారు. ఈ టైంకి మీరు డ్రాప్ అవ్వకూడదు. చాలా పేషెన్స్తో ఇన్ని రోజులు ఈ పర్సన్ కోసం వెయిట్ చేశారు. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే, లెట్ దెమ్ ఓపెన్ అప్, లెట్ దెమ్ టెల్ ఎవ్రీథింగ్. ఈ పర్సన్ని చెప్పనివ్వండి మీకోసం ఏమనుకుంటున్నారు, వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్, వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ, ఇదంతా ఈ పర్సన్ని చెప్పనివ్వండి. మధ్యలో మీరు కట్ చేసి ఓకే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, నీకేం కావాలో చెప్పు, ఇలాంటి ఆఫర్స్ ఇవ్వద్దు. లెట్ దెమ్ స్పీక్, మాట్లాడనివ్వండి. అండ్ అప్పుడే ఈ పర్సన్ ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా చెప్పగలుగుతారు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. పాస్ట్లో కూడా ఈ పర్సన్ మీ మీద స్ట్రాంగ్ లవ్ ఉన్నా కూడా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ హైడ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అది ఎలా చెప్పాలి మీకు అనేది కూడా ఈ పర్సన్కి సరిగా అర్థం కాలేదు. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మీకు మీ పైన ఉన్న అన్కండిషనల్ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఈ పర్సన్కి తెలియదు. సో మీతో కాంటాక్ట్లోనే ఉండేవారు కానీ అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడలేదు పాస్ట్లో. బట్ తన లవ్ లాంగ్వేజ్ వేరు, మీ లవ్ లాంగ్వేజ్ వేరు. నౌ దే ఆర్ కమింగ్ టు యువర్ లెవెల్. ఇది కూడా గ్రేట్ చేంజ్. మీ లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ద సేమ్ వే మీ పర్సన్ కూడా చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఎలా మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఈ పర్సన్కి చెప్తారో సేమ్ వే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ దే ఆర్ ఆన్ ద వే. ఓకే, సో ఇది 8th రోజు జరగచ్చు. ఇట్ హ్యాపెన్స్ ఆన్ 8th or 9th, మోస్ట్లీ ఆన్ 9th ఇది జరగచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది ఈ పర్సన్ మీకు బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్లో మొత్తం అన్ని విషయాలు చెప్తారు చాలా క్లియర్గా. అది కూడా మీ లవ్ లాంగ్వేజ్లో చెప్తారు. ఈ పర్సన్ మీకు చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఈ పర్సన్ మీకు ఏ మెసేజ్ చేసినా మీరు అవి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. స్క్రీన్ షాట్స్ తీసి మరీ పెట్టుకుంటారు. ఓకే, సో ఇన్ ద ఫ్యూచర్ మీ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. అది కూడా మీరు ఏమి ఎఫర్ట్స్ పెట్టరు, మీ పర్సన్ ఎఫర్ట్స్ పెడతారు ఈ రిలేషన్షిప్ని ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ చేయడానికి. ఓకే, సో బీ రెడీ. ఆన్ 9th ఈ పర్సన్ మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేసినట్టున్నారు. ఇక్కడ ఇది స్పెసిఫిక్ మెసేజ్, అందరికీ రెజొనేట్ అవ్వదు. ఆ ఫినాన్షియల్ హెల్ప్ ఏదైతే చేశారో ఆ హెల్ప్కి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర ఏం చెప్పరు, ఈ పర్సన్ తనలో తానే అనుకుంటున్నారు యు ఆర్ గ్రేట్ అని. అండ్ ఇప్పటి వరకు ఈ పర్సన్ మీ దగ్గర అన్నీ తీసుకుంటూనే ఉన్నారు ఈ పర్సన్. బట్ ఇప్పుడు దే వాంట్ టు రెసిప్రొకేట్. మీరంతా ఫైనాన్షియల్ హెల్ప్ చేసినప్పుడు అట్లీస్ట్ మీకు ఒక చిన్న గిఫ్ట్ అన్నా ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఫైనాన్షియల్లీ చాలా వీక్ ఉన్నారు ఈ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం. బట్ ఫ్యూచర్లో ఈ పర్సన్ రికవర్ అవుతారు ఫ్రమ్ దట్ ఫినాన్షియల్ డెట్. ఓకే, అదంతా క్లియర్ చేయబోతున్నారు, చేస్తారు కూడా. అండ్ స్మాల్ బిగ్ గిఫ్ట్ ఏదో మీకు పంపించడానికి ప్రిపేర్ అవుతున్నారు. దే వాంట్ టు గిఫ్ట్స్ యూ సంథింగ్ విచ్ యూ లైక్. ఈ పర్సన్ అడుగుతారు ఫస్ట్ మీకు ఏమి ఇష్టం, నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఏమి ఇష్టం అని అడుగుతారు. సో అది జరగబోతుంది. బట్
ఇక్కడ చాలా హ్యాపీ ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఒక ట్రూత్ అనేది రివీల్ అవుతుంది. ఓకే, రివీల్ చేయబోతున్నారు, అది కూడా మీ పర్సనే. ఈ పర్సన్కి స్టార్టింగ్ నుండి మీ పైన స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, బట్ అవి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు ఫ్రమ్ ద బిగినింగ్. బట్ దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇప్పటి వరకు నడిచింది మీ రిలేషన్షిప్. ఈ పర్సన్ మీతో కలిసి ఉండలేరు, అలా అని మిమ్మల్ని వదిలి ఉండలేరు. సో అందుకే ఇక్కడ డ్రీమ్స్ ఈ పర్సన్ నమ్మలేదు ఎందుకు, యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అంటే ఎందుకు అంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఈ డిఫరెన్సెస్ని ఈ పర్సన్ ఒకప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, అవి కూడా. బట్ ఇప్పుడు అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు, బట్ కన్సిడర్ చెయ్యరు. ఓకే, మీరిద్దరూ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉండొచ్చు, ఇద్దరిది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, అది కామన్, అది కూడా కామనే. కానీ ఇక్కడ పాస్ట్లో ఈ పర్సన్కి ఎలా అనిపించదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సొసైటీ ఈ పర్సన్ని యాక్సెప్ట్ చెయ్యదు. సో ఎందుకు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఏం చేయాలి అనిపించదు ఈ పర్సన్కి. కానీ ఇప్పుడు అలా ఆలోచించరు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఒక మెచ్యూర్డ్ మైండ్తో, అలానే ఈ పర్సన్ కూడా ఆలోచిస్తారు. సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు, బట్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఒక రిలేషన్షిప్ అనేది ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ కమిట్మెంట్లోకి వెళ్తారు ఎవరైనా కూడా. ఓకే, దానికి ఫౌండేషన్ ఏంటంటే అండర్స్టాండింగ్. ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేశారనో, లేదా ఇద్దరు సేమ్ పేజ్లో ఉన్నారనో, ఇద్దరు సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనో ఒక రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు, ఆర్ లాంగ్ టర్మ్ ఉండదు. బట్ అక్కడ అన్నీ మ్యాచ్ అయినా కూడా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. యు ఆర్ దేర్ ట్రూ లవ్, యు ఆర్ దేర్ ఫ్యూచర్ పార్ట్నర్, అండ్ యు ఆర్ దేర్ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అని కూడా ఈ పర్సన్కి అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఎనర్జీస్ అన్నీ ఫీల్ అవుతుంటే నాకు కొన్ని మూవీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఐ డోంట్ నో ఈ రీడింగ్ ఎవరికి రెజొనేట్ అవుతుందో ఏమో. ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనగానే ఈ టాపిక్ మీద ఉన్న మూవీస్ అన్నీ నాకు రివైండ్ అవుతూ ఉంటాయి మైండ్లో ఎప్పుడు కూడా. సో మేబీ మీరు అలా ఫీల్ అవుతారేమో ఈ పర్సన్ని మళ్ళీ కలిసిన తర్వాత. ఓకే, మీ ఇద్దరు ఎప్పుడైతే ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ చేసుకుంటారో మేబీ మీరు కూడా ఇలానే మాట్లాడుకుంటారేమో. ఓకే, ఆ మూవీలో అలా జరిగింది, ఈ మూవీలో అలా జరిగింది, మనకి ఇలానే జరుగుతుందేమో, ఇలా మాట్లాడుకోవచ్చు మీరు. ఓకే, సో ఈ రిలేషన్షిప్ ఇప్పటి వరకు ఒక జస్ట్ ఏదో రిలేషన్షిప్ ఉందా అంటే ఎస్ ఉంది, అంతే, అంతవరకే ఉన్నారు మీరిద్దరు కూడా. బట్ ఇక ముందు ఒక సీరియస్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఫ్రమ్ 9th July ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా వస్తుంది. ఇదొక ఈ రిలేషన్షిప్లో ఒక సీరియస్నెస్ అనేది చూస్తారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. ఓకే, సో యూనివర్స్ మీకు ఇచ్చిన గైడెన్స్ ఏంటంటే పేషెన్స్తో ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇదంతా మీరు చాలా పేషెన్స్తో వినండి అండ్ తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో టైప్ 777 with 333 in the comment section to claim this positive energy. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుంది నాకు ప్రతి విషయంలో. ఓకే, డివైనే మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందేమో అనిపిస్తుంది నాకు. ఓకే, ఎనీవేస్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో 777 with 333 అని టైప్ చేయండి. ఓకే, అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కోసం అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్, స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.